మూసాపేటలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. తెలంగాణ సాయుధ పోరాట ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా కుకట్పల్లి మూసాపేటలో రజక సంఘం అధ్యక్షులు నోముల సుందర్, ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి మరియు వారి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్, తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాసటి నరసింగారావు, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా బీసీ సంక్షేమం సంఘం బీసీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు తెల్ల హరికృష్ణ పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి, తెలంగాణ తల్లి, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శ వీరనారి అంటూ కొనియాడారు. తూము వినయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా కమిషన్లో చాకలి ఐలమ్మ వారసురాలకి మహిళా కమిషన్లో బాధ్యతలు ఇవ్వడం, అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజీని చాకలి ఐలమ్మ పేరు మీద నామకరణం చేయడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, అవినాష్, టింకు పైల్వాన్, పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 129 జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సుందర్ అన్న గారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి జయంతి జరగడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. చాకలి ఐలమ్మ అంటే భూమికి, భుక్తికి, అదేవిధంగా మన రజాకారుల విముక్తి కోసం బాగా పాటుపడినటువంటి వ్యక్తి. ఆమె ఒక వీర మహిళ. ఆమె జననం వరంగల్లో జరిగినప్పటికీ ఆమె రజాకారులపై తన జీవితాంతం కూడా కొట్లాడడం జరిగింది. ఆ కొట్లాటల్లో వాళ్ళ భర్తని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకుని కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఒక మామూలు మహిళ రజాకారులు ఆ టైంలో కొట్లాడడం అనేది మామూలు విషయం కాదు. ఆమెకున్న ధైర్యం, ఆమెకున్న పట్టుదల వల్లనే ఆమె ఈరోజు చాకలి ఐలమ్మ అనే పేరుగా మనం ఆమెని కొనియాడుతున్నాం. నిజంగా మన తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా బిడ్డలు అందరూ కూడా ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆమెని ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెని చాకలి ఐలమ్మ కంటే కూడా తెలంగాణ ఐలమ్మ అంటే బాగుంటది. చాకలి ఐలమ్మ అంటే ఒకటే కుటుంబం రజాకారుల పైన అందరితో కొట్లాడింది కాబట్టి ఈమెను ఇంకోటి మన అందరం స్ఫూర్తి తీసుకోవాలి. అలాగే తెలంగాణ మహిళలందరూ కూడా ముందు ఈమెను స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈమెను స్ఫూర్తిగా తీసుకొని వాటిపైన పోరాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి అన్నగారి వారు కూడా మన చాకలి ఐలమ్మ గారి వారసురాలికి రీసెంట్ గానే బీసీ కాదు, మన మహిళా కమిషనర్ మెంబర్ గా కూడా ఒక పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ ని కూడా చాకలి ఐలమ్మ పేరుగా మారవడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డి గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం.